ప్రేమించే మనసుంటే సరిపోదు, మనసును, మనుషులను అర్థం చేసుకునే గుణం కూడా ఉండాలి. కేవలం ప్రేమిస్తున్నాను అని అనుకుంటే ఎలా? ప్రేమిస్తున్న మనిషిని కూడా నువ్వు బాగా అర్థం చేసుకుంటే, ఆ ప్రేమకి విలువ, గౌరవం ఉంటుంది. అలాగే నువ్వు ప్రేమించే వారు కూడా ఎప్పుడూ ఆనందంగా, సంతోషంగా ఉండాలని కోరుకోవాలి. నువ్వు ప్రేమించిన వారిని కష్టపెట్టకూడదు, బాధపెట్టకూడదు. నువ్వు ప్రేమిస్తున్న వారి మంచిని కోరుకోవాలి, చెడును కాదు. నువ్వు నిజాయితీగా ఒకరిని ప్రేమిస్తే, వాళ్ళు ఎలా ఉన్నా నీకు నచ్చుతారు. అప్పుడే దానిని స్వచ్ఛమైన ప్రేమ అంటారు. అలా కాకుండా, నీ నుండి ఏదైనా ఆశించి నిన్ను ఇష్టపడితే కనుక, అది స్వచ్ఛమైన ప్రేమ కాదు. అలాంటి ప్రేమ ఎంతో కాలం నిలబడదు అని అర్థం చేసుకోవాలి.